అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అండ్ మై లైఫ్ స్టైల్. ఈ వీడియోలో నేను నా పట్టు శారీస్ కలెక్షన్ చూపిస్తానండి. ఇది పార్ట్ 2 సెకండ్ వీడియో. ఇది ఫస్ట్ వీడియో వచ్చేసి నేను ప్రీవియస్గా పోస్ట్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూడండి మిస్ అయిన వాళ్ళు. అండ్ ఈ వీడియోలో నా చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకున్న శారీస్, పూజలు అప్పుడు కట్టుకున్న శారీస్ అనమాట. అండ్ డిజైనర్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి. వీడియో మిస్ అవ్వకుండా కంప్లీట్గా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో ఫస్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ శారీ వచ్చేసి బ్యూటిఫుల్ దూపిన్ పట్టు శారీ అండి. దూపిన్ పట్టు శారీస్ కూడా కలెక్షన్ కూడా బాగా వచ్చింది కదా అప్పుడు. సో ఇది వచ్చేసి శారీ అంతా అనమాట. ఇది కూడా కలంకారీ అండ్ కంచి బోర్డర్ వచ్చేసింది. ఈ శారీస్ కూడా బాగా కొనుక్కున్నారు. నేను ఈ శారీ 2 years బ్యాక్ కొనుక్కున్నాను. అండ్ పైన బోర్డర్ అయితే ఇలాగా, అండ్ కింద ఇలా పెద్ద అంచు బోర్డర్ లా వచ్చేసింది అనమాట. దిస్ ఈజ్ ద ఫస్ట్ శారీ. ఈ శారీస్ ఏంటంటే మనం చిన్న చిన్న ఫంక్షన్స్ అప్పుడు, పూజలు అప్పుడు కట్టుకోవడానికి చాలా బాగుంటాయి. అండ్ లైట్ వెయిట్ అండ్ అలాగే చాలా ఫ్లెక్సిబుల్ గా కూడా ఉంటది అనమాట. మనకు బరువు అది లేకుండా చాలా కంఫర్ట్ ఉన్న శారీ ఇది. దీనికి కూడా మంచి ఫైన్ వర్క్ ఉంటుంది అనమాట. ఇక్కడంతా కూడా నాటు వర్క్ అంటాం కదా, అది చేసింది. అండ్ జర్దోసి కానివ్వండి, బీడ్స్ కానివ్వండి, ఫస్ట్ క్వాలిటీ బీడ్స్ యూస్ చేశారు. అండ్ హ్యాండ్స్కి అయితే ఇలాగా సింపుల్గా ఉందన్నమాట. వర్క్ కూడాను చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇదైతే బ్లౌజ్. సెకండ్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి బ్లౌజ్. అండ్ ఈ శారీ వచ్చేసి దిస్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అనమాట. అండ్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్. దీనికి కూడా కంచి బోర్డర్ వచ్చేసింది. అండ్ పైన బోర్డర్ వచ్చేసి ఇది. శారీ అంతా ఇలానే ఉంటుందండి. ఇది కూడా లైట్ వెయిట్ శారీస్. మనం పట్టు శారీస్ అన్ని కూడా ఇట్లా ఈజీగా క్యారీ చేయలేం కదా. ఇలాంటి లైట్ వెయిట్ శారీస్ అయితే మనకి చాలా కంఫర్ట్ గా ఉంటది అనమాట. సో ఇది కూడా వన్ అండ్ ఓన్లీ బెస్ట్ శారీ అనమాట. అండ్ పళ్ళు ఇది పళ్ళు. వీటికి టర్జల్స్ ఇలా చేయించుకున్నాను. ఇదంతా శారీ. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఉంది కదా. అండ్ పైన వచ్చేసి ఇలా చిన్న బోర్డర్ వచ్చిందండి. అండ్ కింద వచ్చేసి ఇలాగ పెద్ద బోర్డర్ అనమాట. కలర్ కాంబినేషన్ వచ్చేసి చాలా హైలైట్ ఈ శారీలో. అండ్ కంఫర్ట్, లైట్ వెయిట్ గా ఉన్న శారీ ఇది కూడా. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది. బ్లౌజ్ వచ్చేసి ఇలా ఒక సైడ్ వర్క్ అంతా వచ్చేసింది. మొత్తం కంప్లీట్ వర్క్ ఒక సైడ్ కి ఇలాగా. ఇది ఒక డిఫరెంట్ డిజైన్ ఉంటుందని ఇలా చేయించుకున్నాము. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి జర్దోసి అనమాట. హ్యాండ్స్ కి ప్లెయిన్ గా ఇలా ఫుల్ బార్డర్ వచ్చేసింది. ఫుల్ బార్డర్ యూస్ చేసుకొని ఇలా ఫుల్ లెంత్ పెట్టి చేసుకున్నాను. ఇది వచ్చేసి బ్లౌజ్. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. అప్పుడు బాగా వచ్చింది ఇట్లా కూడా. సో ఒక డిజైనర్ వేర్ గా ఉంటదని చెప్పి ఇలా చేయించుకున్నాం. ఇది ఒకసారి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఈ సారీస్ కూడా అప్పుడు బాగా కొనుక్కున్నారు అందరు. అంటే ఏ సారీ ట్రెండ్ లోకి వస్తే అది యూజ్ చేస్తాం కదా, ఆ టైప్ లో అనమాట. బాగా చాలా మంది దగ్గర ఉంటాయి ఈ సారీస్ కూడా. చూడండి, ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట ఈ సారీకి. ఇది వచ్చేసి పళ్ళు. అండ్ బార్డర్ చూడండి, నేను పెద్ద అంచు ఉన్న బార్డర్స్ చాలా ఇష్టంగా ఉంటది నాకు అని చెప్పాను కదా. సేమ్ ఇట్ సైడ్ పెద్ద బోర్డర్ వచ్చింది. అండ్ ఇది నైట్ టైం ఫంక్షన్స్ కట్టుకుంటే చాలా గ్లో వస్తుంది అనమాట. ఇది కింద పైన సేమ్ బార్డర్ వచ్చేసింది. శారీ అంతా ఇలాగే ఉంటది, ఇలాగ చెక్స్. అండ్ ఇది వచ్చేసి పళ్ళు.
పళ్ళు సేమ్ ఇదే సారీ నేను పింక్ బ్లూ కాంబినేషన్ లో నావీ బ్లూ పింక్ కాంబినేషన్ లో మా పిల్లలకి పట్లంగాలు కూడా కుట్టించాను అనమాట. ఇదే సారీ తీసుకొని అంత బాగా నచ్చింది నాకు ఈ సారీ. ఇదైతే సారీ ఇది షైనింగ్ కూడా చాలా డిఫరెంట్ అనమాట. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ వర్క్. ఇక్కడ వచ్చేసి కట్ వర్క్ టైప్ లో చేయించుకున్నాను. చాలా సింపుల్ గా చేశారు దీనికి. అండ్ ఇక్కడ చూడండి థ్రెడ్ వర్క్, నాట్స్ అంటాం కదా ఆ టైప్ లో అనమాట ఇవి. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇది జర్దోసి అండ్ ఇక్కడ కట్ వర్క్ అండ్ ఇట్లా కాన్సెప్ట్ బాగుంది కదా, ఫ్లవర్స్ డిజైన్ లా వచ్చింది అనమాట. హ్యాండ్స్ వరకే ఫుల్ వర్క్ చేయించుకున్నాను. సో ఇది కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టమైన చీర అనమాట. నాకు కంఫర్ట్ గా ఉంటది, చాలా లైట్ వెయిట్ గా కంఫర్ట్ గా ఉంటది అండ్ బాగుంటది కూడా. నాకు కట్టుకుంటే నాకు చాలా బాగుంది అనిపిస్తుంది అనమాట ఈ సారీ. ఇలా వచ్చింది శారీకి. ఇక్కడ మధ్యలో జెరీస్ లాగా అక్కడక్కడ ఒక లైన్ వచ్చేస్తుంది అనమాట. ఫోల్డింగ్ లో లోపలికి వెళ్ళిపోయింది, ఇలా వచ్చేసింది. బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కుప్పడం పట్టు సారీ. చాలా రోజులైంది, అది స్టార్టింగ్ లో తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి శారీ అనమాట. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది శారీ అంతా ప్లెయిన్ ఉంది కదా అన్నట్లు కొంచెం బ్లౌజ్ హైలైట్ గా చేయించుకున్నాను. అండ్ ఇది కూడా ఇది ఒక డిఫరెంట్ అంటే బ్లౌజ్ మొత్తం వర్క్ వచ్చేసింది. శారీ నార్మల్ గా ఉంది కాబట్టి నేను బ్లౌజ్ ఇక్కడ చాలా హైలైట్ చేయించుకున్నాను. అండ్ వర్క్ కూడా ఎక్కువ వర్క్ పెట్టించుకున్నాను. ఇది తీసుకొని కూడా చాలా రోజులైంది, 4-5 years అవుతుంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలాగ, బ్యాక్ మొత్తం ఇలా వచ్చేసింది. పర్ల్స్, జర్దోసి, థ్రెడ్ వర్క్ అంతా వచ్చేసింది. అండ్ బ్యాక్ నెక్ చూడండి ఇలాగా కట్ వర్క్ టైప్ లో వచ్చేసింది. సిల్వర్ జరీ ఉంది కాబట్టి సిల్వర్ హైలైట్ చేశారనమాట. నేను ఈ డిజైన్ పెట్టండి ఈ డిజైన్ పెట్టండి అని నేను ఇప్పుడు చెప్పాను కదా, మా అక్కనే చేస్తుంది నాకు అన్ని అని చెప్పేసి. తనది బొటిక్ ఉందనమాట. తను శారీకి ఎలా సూట్ అవుతుంది అనేది చూసి తనే పెట్టేస్తుంది. ఎప్పుడో ఒకసారి నన్ను అడుగుతుంది ఇలా చెయ్యనా అని చెప్పేసి. నేను ఎక్కువ చాయిస్ తనకే ఇస్తాను, తనే చేసేస్తుంది అనమాట. సో ఇదొక శారీ. ఈ బ్లౌజ్ వల్ల ఈ శారీ హైలైట్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బెనారసి శారీ అండి. చాలా వెయిట్ ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా వెయిట్ ఉంటుంది, అసలు మోయలేము అనమాట ఈ చీరని. కాకపోతే అప్పుడు అలాగే తీసుకున్నాము. అండ్ బార్డర్ వచ్చేసి పింక్ గ్రీన్ కాంబినేషన్, ఒక డిఫరెంట్ గ్రీన్ షేడ్ అనమాట. ఇందాక చూపించిన శారీ షేడ్ వేరు, ఈ షేడ్ వేరు. సో మొత్తం జరీ ఉంటుంది, గోల్డెన్ జరీ. చీర మొత్తం ఇదే అనమాట. అండ్ పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు. శారీ అంతా ఇలాగనే ఉంటుంది. ఇది ప్యూర్ బెనారస్ అండి. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ లో ఇచ్చేసారు. నేను కూడా అన్ని కాంట్రాస్ట్ లో ఎందుకు, ఇలా కూడా ఒక డిఫరెంట్ గా ఉంటది కదా అని చెప్పేసి సేమ్ వాళ్ళు ఇచ్చిన బ్లౌజే కుట్టించేసుకున్నాను. ఇలా సేమ్ రన్నింగ్ లో ఇచ్చారనమాట. యూజువల్ గా కాంట్రాస్ట్ యూజ్ చేస్తాం కదా, సో ఇది ఇలాగే ఇచ్చారు. సరే ఒకసారి ఇలా కూడా ట్రై చేద్దాం అని చెప్పి సేమ్ వాళ్ళు ఇచ్చింది యాజ్ ఇట్ ఈస్ గా కుట్టించేసుకున్నాను. అండ్ ఇది ఇలా అనమాట వర్క్, బ్యాక్ వర్క్ ఇలా పెట్టించేసుకున్నాను. హ్యాండ్స్ ఇది రన్నింగ్ లో, దీనికి బార్డర్ వచ్చింది కదా, బార్డర్ పైన ఇలాగే చేసేసారు, కంటిన్యూ చేస్తారు అనమాట. బార్డర్ పైన అదే డిజైన్ వేసేసారు వర్క్.
కుప్పడం శారీ అండి. ఇది అప్పుడు వీణా డిజైన్స్ బాగా వచ్చాయన్నమాట. ఈ శారీ తీసుకొని కూడా చాలా ఇయర్స్ అవుతుంది. ఒక రకంగా ఓల్డ్ శారీ అని చెప్పాలి. కాకుంటే లైట్ వెయిట్ ఉంటది కుప్పడము. ఇది అప్పుడు 5-6 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఈ శారీ తీసుకుంది. అప్పుడు వీణా డిజైన్స్ ఇట్లా ఈ శారీస్ బాగా వచ్చాయన్నమాట. సో ఇదొక కలర్ కాంబినేషన్ లైట్ వెయిట్ లో బాగుంటది కట్టుకోవడానికి అని చెప్పి తీసుకున్నాము. సో ఇలా ఉన్న శారీస్ అన్నిటికీ బ్లౌజ్ హైలైట్ చేపిస్తాము. ఎందుకంటే కొంచెం పెద్దవాళ్ళు కట్టుకునే శారీస్ లా అనిపిస్తాయి అని చెప్పేసి. ఇది తీసుకుని కూడా 5-6 ఇయర్స్ పైన అయిందండి. చాలా లాంగ్ బ్యాక్ వచ్చాయి ఈ శారీస్. కాకపోతే కట్టుకుంటూ ఉంటాను చిన్న చిన్న వాటికి డిఫరెంట్ కాంబినేషన్ అని చెప్పేసి యూస్ చేస్తూనే ఉంటాము. ఇది వచ్చేసి బ్లౌజ్. దీనికి అంతా మిషన్ ఎంబ్రాయిడరీ చేయించుకున్నాను. ఎందుకు మిషన్ ఎంబ్రాయిడరీ చేయించుకున్నానంటే శారీ కొంచెం కాస్ట్ తక్కువ అండ్ కొంచెం పెద్దవాళ్ళ శారీలా ఉంది కదా, మళ్ళీ ఎక్కువ కాస్ట్ పెట్టి మగ్గం వర్క్ చేయించుకోవడం ఎందుకు అని చెప్పేసి నేను మిషన్ వర్క్కి వెళ్ళిపోయాను. మిషన్ వర్క్ కూడా కంప్లీట్ చేస్తారు. సేమ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీ కలర్స్ తీసుకొని చేస్తారు అనమాట. ఫ్రంట్ వచ్చేసి ఇది, హ్యాండ్స్ ఇది. మిషన్ వర్క్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు ఇంకా డిఫరెంట్ మిషన్స్ వచ్చి సేమ్ మగ్గం వర్క్ తో పాటు పోటీగా చేస్తున్నారు. అప్పుడు లేదు, అప్పుడు ఈ వర్కే ఉంది. ఇది కూడా బాగుంది, దీన్ని ఏం తీసేయడానికి ఏం లేదు. మీరు కొంచెం కాస్ట్ తక్కువ ఉన్న శారీస్ వర్క్ ఉండాలి అనుకుంటే మిషన్ వర్క్కే వెళ్ళండి. ఎందుకంటే ఈ వర్క్ ఏమీ తక్కువ కాదు. వేసుకుంటే కూడా చాలా నిండుగా ఉంటది అండ్ చాలా కంఫర్ట్ గా కూడా ఉంటది. ఇలా కూడా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు వచ్చే మిషనరీ వర్క్స్ ఎలా ఉంటున్నాయంటే మగ్గం వర్క్స్ తో పాటుగా ఉంటున్నాయి. సో వాటికి ఎంత ఫినిషింగ్, వాటికి ఎంత లుక్ ఉంటుందో అలా వస్తున్నాయి అనమాట. ఇది కూడా ఫినిషింగ్ లుక్ అంతా చాలా బాగుంటుంది. ఇది కూడా నాకు ఫేవరెట్ శారీ అని చెప్పొచ్చు. ఎందుకంటే అన్ని ఎక్కువ సార్లు కట్టుకున్నాను అనమాట. ఇది మా చిన్న బాబు ఉయ్యాల ఫంక్షన్ అప్పుడు కట్టుకున్నాను. ఇది చాలా చాలా లైట్ వెయిట్ ఉంటది అనమాట. లైట్ వెయిట్ ఉంటది, కంఫర్ట్ ఉంటది. అండ్ ఈ చీరలు ఎక్కువ ఎందుకు ఈ చీరలకి ప్రిఫర్ చేస్తాను అంటే జారిపోకుండా ఉంటాయి. మనం ఎలా ఫోల్డ్ చేస్తే చీర కట్టుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్ గా వస్తుంది. మనం ఎలా ఫోల్డ్ చేస్తే ఆ ఫోల్డింగ్ అలా ఉండిపోద్ది అనమాట మళ్ళీ మనం తీసే వరకు. సో చాలా కంఫర్ట్ అనిపిస్తుంది. అండ్ లైట్ వెయిట్, ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి లైట్ వెయిట్ అండి. చాలా లైట్ వెయిట్ గా ఉంటది. అండ్ ఈ చీర కొన్నప్పుడు అయితే సిల్వర్ జరీ స్టార్టింగ్ అనమాట. అప్పుడే సిల్వర్ జరీ స్టార్ట్ అవుతున్నాయి, అప్పుడు తీసుకున్నాను ఈ చీర. ఇది కూడా లాంగ్ బ్యాక్ శారీయే. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది. ఒక విధంగా బాగా వాడేసాను అని చెప్పాలి. వీటికి టర్జల్స్ ఇలా కుట్టేసి ఉంచారు. ఆ మిషన్ వాళ్ళు డైరెక్ట్ గా కుట్టేశారు అనమాట. అండ్ ఇది వచ్చేసి సాఫ్ట్ ఉన్నాయని చెప్పి ఈ టర్జల్స్ వరకు నేను ఏం తీయలేదు. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది. పికాక్ డిజైన్స్ తోటి కుందన్స్ యూస్ చేశారు. అండ్ చూసారా, నేను ఈ సారీ 5 years బ్యాక్ సారీ అయినా కూడా నాకు ఎక్కడ జర్దోసి కానీ కుందన్స్ కానీ ఏమి కలర్ పోలేదు. ఇంకా బ్లౌజ్ పాడైంది కానీ వర్క్ ఏం పాడవలేదు అనమాట ఈ శారీకి. సో అట్లా ఉంటది వర్క్. సో ఇది వచ్చేసి వర్క్. శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటది అండ్ కట్టుకుంటే కూడా చాలా బాగుంటది అనమాట ఈ చీర. ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అనమాట. కొంచెం పాడైపోయింది చీర, అంటే లాంగ్ బ్యాక్ శారీ కదా, కొంచెం ఇట్లా క్రష్ అయినట్లు అనిపిస్తుంది. బట్ ఓకే. సో ఇవి వచ్చేసి నా శారీస్ కలెక్షన్ అండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బ్యూటిఫుల్ వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.